వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికైతే ప్రయత్నం చేద్దాము. ముందుగా దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది మనకు పెద్ద సైజులో డిస్ప్లే అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ఎంత స్పీడ్ వెళ్తున్నాము, ఎంత ఛార్జింగ్ ఉంది, టోటల్ ఇంతవరకు ఎన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేశాము అనే విషయాలు అయితే దీంట్లో చూపిస్తుంది. దాంతోపాటు లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు అది కూడా బ్లింక్ అవుతుంటుంది. మనకు ఫ్రంట్లో ఫోకస్ లైట్ వేసినప్పుడు కూడా అందులో మనకు చూపిస్తుంది. దీన్ని ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆటోమేటిక్ కీ అంటూ ఏం లేదు. ఇది చూస్తానికైతే చాలా స్లిమ్ వెహికల్, మనం ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. దీంట్లో స్లిమ్ వెహికల్ ఉంటుంది, ఇద్దరు ఈజీగా ప్రయాణం చేయవచ్చు. ఫుడ్ స్పేస్ అయితే మనకి ఒక సిలిండర్ పట్టేంత ఫుడ్ స్పేస్ అయితే వీరు అరేంజ్ చేశారు. దాంతో మనకి లెగ్ కన్వీనియంట్గా మనం ట్రావెల్ చేయవచ్చు. ఫ్రంట్లో మనకి దీని లైటింగ్ సిస్టమ్ చూసుకున్నట్లయితే దీనికి హ్యాండిల్కి పెద్ద లైట్స్ ఎల్ఈడి లైట్ అయితే పెట్టారు. దాంతోపాటు మనకి ఫ్రంట్లో మనకి ఎల్ఈడి ఫోకస్ లైట్ ఫ్రేమ్ కూడా అరేంజ్ చేశారు. హ్యాండిల్కి లైట్ ఉంటుంది, ఫ్రేమ్ కూడా లైట్లు అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. హ్యాండిల్కి ఉన్న లైట్లో మనకి లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసుకోవచ్చు. ఫ్రేమ్ లైట్ అయితే ఫోకస్ లైట్, అది మనకి చాలా 3 మీటర్స్ వరకు డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది. దీని కంపెనీ వచ్చేసి LIMA లైమా. ఇది చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, చైనాలో దొరుకుతుంది ఈ వెహికల్. దీనికి ఫ్రంట్లో మనకి బ్యాక్ సైడ్లో డ్యూయల్ సస్పెన్షన్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో డ్యూయల్ సస్పెన్షన్ అయితే అరేంజ్ చేశారు. దీనివల్ల మనకి రైడింగ్ చేస్తున్నప్పుడు స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. రోడ్ సరిగా లేకున్నా కూడా గుంటలు ఉన్నా కూడా మనకి స్ప్రింగ్ యాక్షన్ ఇస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా మనం ట్రావెల్ చేయొచ్చు. దాంతోపాటు మనకి ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే వీళ్ళు ఫ్రంట్లో బ్యాక్ సైడ్లో మనకి డిస్క్ బ్రేక్ అరేంజ్ చేశారు. డ్రమ్ బ్రేక్ కాదు, డిస్క్ బ్రేక్ అరేంజ్ చేశారు వీళ్ళు. మనకి ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా మనకి ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పాయింట్ అనేది సీట్ కింద వీళ్ళు అరేంజ్ చేశారు. ఇది సీట్ కిందనే బ్యాటరీ అరేంజ్ చేశారు. ఈ సీట్ కింద మనకి హెల్మెట్ పెట్టుకోవడానికంటూ స్పెసిఫిక్గా ఏం స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే వీళ్ళు బ్యాక్ సైడ్ ఒక బాక్స్ అయితే అరేంజ్ చేశారు. దాంట్లో మనకి లగేజ్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది చైనాలో దొరుకుతుంది. దీని కంపెనీ వచ్చేసి లైమా. దీన్ని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 3.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు. మోటార్ పవర్ వచ్చేసి 2000 వాట్ BLDC మోటార్ పవర్ అయితే అరేంజ్ చేశారు. ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 190 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఎందుకంటే పెద్ద సైజు బ్యాటరీ కెపాసిటీ ఉంది, మోటార్ పవర్ కూడా పెద్ద సైజులో ఉంది కాబట్టి 190 కిలోమీటర్ల వరకు అయితే మనం ప్రయాణం చేయవచ్చు. ఛార్జింగ్ కావడానికి మాత్రం 6 గంటలు అయితే పడుతుంది. దీనికి 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 5 సెకండ్లు పడుతుంది. మరి దీని టాప్ స్పీడ్ చెప్పలే కదా, టాప్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్లు గంటకైతే మనం ప్రయాణం చేయవద్దు. అంతకంటే ఎక్కువ దీని మీద మనం ప్రయాణం చేయలేము. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో మనం ప్రయాణం చేయవచ్చు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 5 సెకండ్లు పడుతుంది. ఇది ఈ వెహికల్ గురించి. ఇది స్లిమ్ వెహికల్ అన్నమాట, తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ దూరం మనం ప్రయాణం చేయవచ్చు. ఈ వెహికల్ ఉమెన్స్కి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వాళ్ళు ఈజీగా వెయిట్ని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు ట్రావెల్ చేసుకోవచ్చు. పెద్ద పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా సూట్ కాదు, ఎందుకంటే వెహికల్ స్లిమ్గా ఉంటుంది. పెద్ద పర్సనాలిటీ వాళ్ళకి ఇది సరిగ్గా సూట్ కాదు అనేది నా ఒపీనియను. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది చైనాలో దొరుకుతుంది, LIMA లైమా వాళ్ళది చైనాలో దొరుకుతుంది. ఇది పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికైతే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ANR ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.